తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నేను మాత్రమే కష్టపడలేదు, నా కోసం మా నాన్న పడ్డాడు, మా అన్నయ్య ఇద్దరు పడ్డాడు. పెదరాయిలో నేను ఈ అక్కని ఆ కొండ మీదకి తీసుకెళ్తుంటే చూసానని చెప్పింది మీరే కదా? అవును, తెలుగులో ఫస్ట్ సినిమా బెదరాయుడు, తమిళ్లో ఫస్ట్ సినిమా బెదరాయుడు, హిందీలో ఫస్ట్ సినిమా రవికుమార్ గారు. కానీ ఒక్కసారి చూద్దాం మన మహి ఇప్పుడున్న జెంజీ కిడ్స్ కి మా ఊరు ఎలా ఉంటాడు అప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు జెంజీ ఆల్ఫా జెంజీ కిడ్స్ వచ్చారు కాబట్టి. ఇది నేను కాదు, మీరందరూ మిస్టేక్ అవుతున్నారు. అవునా? ఇది నేను కాదు. ఓకే, ఈ అబ్బాయిని ఈ సాంగ్ తర్వాత ఒక అబ్బాయి వస్తాడు, అదే నేను. ఈ సాంగ్ తర్వాత వచ్చే అబ్బాయి నేను. చాలా మంది పాప మిస్టేక్ అవుతున్నాయి. ఈ క్యారెక్టర్ కి చిన్నప్పుడు ఇది నెక్స్ట్. ఎస్, ఈ క్యారెక్టర్ వచ్చేసి 5 years బేబీ క్యారెక్టర్. ఇది నేను కాదు. వాడు ఒక 9-10 అవుతుంది. అవును, అది నేను. ఓకే, అమ్మని చూడాలి నాన్న, అమ్మని చూడాలి నాన్న అనేది నేను. ఇది నేను కాదు, ఇది ఒక జస్ట్ ఒక సాంగ్ మాత్రమే. గుడిసంతా తగలబడిపోయి దేవి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు బాగా చూసారంటే 2-3 years డిఫరెన్స్ ఉంటుంది దానికి, అంతే. యా, కానీ ఆ కళ్ళు అంత పెద్ద పెద్దవి చేసి ఎలా కోటరామకృష్ణ గారు గుర్తుందా ఇప్పటికీ ఏదన్నా డైలాగు? మీరిద్దరు సీతారామ లాంటోరండి, ఆ రాముడికి హెల్ప్ చేసిన అనిల్, ఉర్త నేనేనండి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తులేదు. ఏలో మేము గడ్డం మీసాలు తీసేసుకుంటాం కాబట్టి. ఓకే, సూపర్. కానీ అప్పుడులో ఎంత గ్రాఫిక్స్ ఆ మూవీ, భలే ఉంటుంది ఆ సినిమా. అది కోటరామకృష్ణ దేవి, ఎంఎస్ రాజు గారి లైఫ్ టర్నింగ్ మూవీ. దానికి ముందు ఎంఎస్ రాజు గారికి చాలా లాస్ ఉండేది ఇండస్ట్రీస్ లో. అవును, ఈ సినిమా చేయడం కోసం, ఈ ఒక్క సినిమా కోసం కోటరామకృష్ణ గారు నమ్మి ఆయన ఇల్లుని తాకట్టు పెట్టాడు, ఆయన ప్రాపర్టీస్ తాకట్టు పెట్టాడు. ఎంఎస్ రాజు గారు సినిమాని ఒక్క సినిమా నమ్మి ఈ ఒక్క సినిమా లైఫ్ ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు దాకా ఎంఎస్ రాజు గారు నిల్చున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. అంతే, ఒక్క సినిమా నిలబెడుతుంది, పెట్టేస్తుంది, తోస్తే ఒకేసారి తోసేస్తుంది. ఎవరిని మధ్యలో ఊగటం అవన్నీ ఉంటది ఇక్కడ. చాలా ఎక్స్పీరియన్స్డ్ బాబు, 33 years కదా. ఓకే, ఈ సినిమా ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? ఇది 3 years 3 months రైట్ సైడ్ లో. ఈ సినిమా చేసేటప్పుడు ఒక 5 years ఉంటుంది. 5 years. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందని మనం దేవి రిలీజ్ టైం చూస్తే తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్. సూపర్. నెక్స్ట్ ఇది వచ్చేసి కుంభకోణం గోపాల్. తెలుగులో మన గోల్మాల్ గోవిందన్, రాజేంద్ర ప్రసాద్ గారిది. ఆ సినిమా తమిళలో నేను చేశాను. ఓకే, ఇది పాండ్యరాజన్ గారు, అది నేను. ఓకే ఓకే. ఇది వచ్చి టువర్డ్స్ క్లైమాక్స్ లో ఏడుస్తాను అనమాట. నాకేం వద్దు, అన్ని మీరు నాకు ఇచ్చారు జీవితంలో, నేను ఏదో ఒక అనాథని, మీరు నాకు అమ్మని ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, అన్ని ఇచ్చారు, నాకు మాత్రం ఇచ్చారు. నాలాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరిస్తారు, వద్దు నేను వీళ్ళతోనే ఉంటాను, చూసి ఏడుస్తాను. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇంకా డైలాగ్స్? తెలుగు మాత్రమే కొంచెం కష్టం డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం. తమిళ్ బాగా అక్కడే పెరుగుతూ అక్కడే ఉన్నాను కదా, సో ద లాంగ్వేజ్ గ్రిప్ కొంచెం. చదువుకుందంత తమిళ్ రైట్, చదవటం అన్ని వచ్చు. 9th దాకా హిందీ తీసుకున్నా, ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు ఏ ఇయర్. ఓకే, కరెక్ట్ గా 10th లో తమిళ్ తీసుకున్నా. తమిళ్ తీసుకుని నేర్చుకుని ఓకే కరెక్ట్ గా 10th ఎగ్జామ్ అటెండ్ చేశాను, 10th పాస్ చేశాను. సో తెలుగు రాయటం, తెలుగు చదవడం వచ్చు? రాదు. తమిళ్ చదవటం వచ్చు, రాయటం వచ్చు. ఓకే, ఇంగ్లీష్, సో తెలుగు మాట్లాడటం వచ్చు. అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ పెద్దరాయుడా. రీసెంట్ గా ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నేను ఇప్పుడు శ్రీనివాస మంగాపురం చేస్తాను కదా, మోహన్ బాబు గారి దగ్గర చూపించా. ఈ ఫోటోనా? మీరు కరెక్ట్ గా ఈ హ్యాండ్ ఉందా లెఫ్ట్ లో, ఆ హ్యాండ్ మోహన్ బాబు గారిది, మీరు కట్ చేశారండి. ఓకే, అది ఫుల్ ఫోటో ఉంటుంది. మేము కట్ చేయలేదు, గూగుల్ లో కట్ చేసాం. నా దగ్గర ఉంది, మాకు పంపండి. సో ఈ ఫోటోని చూపించి ఆయన దగ్గర అడిగాను. ఫస్ట్ ఆయన గుర్తుపట్టలేదు మోహన్ బాబు గారు. అలా చూసారు, వెళ్ళారు, మళ్ళీ అలా చూసారు, వెళ్ళారు. నేనేమనుకున్నాను, సరే ఆయన ఏదో రీకలెక్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి అలాగే చూశాను నేను. తర్వాత ఏం లేదు, తర్వాత ఒక కాంబినేషన్ ఉంటుంది, ఏదో ఉంది. చూసేసి అలాగే చూశాడు. నేను దగ్గరికి వెళ్ళేసి అంకుల్ 2 minutes ఫోటో చూపినా మీకు అడిగి, రామ్మా చూపి అన్నాడు. చూపించి అలా చూసాడు, నన్ను చూసాడు, ఒరే నువ్వా అన్నాడు. నేనే అంకుల్ అని. ఓకే, అక్కడి నుంచి ఇంకా రోజు నన్ను పక్కన కూర్చొని అయితే ఏం చెప్పేవాడంటే మోహన్ బాబు గారు ఇప్పుడు రీసెంట్ గా, నా షూటింగ్ అయ్యేదాకా నువ్వు నాతోనే ఉండాలి, పక్కన కూర్చో అన్నాడు. ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంకా ఏంటి ఆయనతో టైం స్పెండ్ చేస్తుంటే. కానీ శ్రీనివాస్ మంగాపురం ఏంటో అనుకుందాం కానీ ఆ అబ్బాయి ఎంత బాగా చేశాడు. ఎస్ జయకృష్ణ
ట్రస్ట్ మీ, రమేష్ గారు అబ్బాయి. నేను ఎంతో మంది హీరోస్ తో పనిచేశాను. ఆ, నాకు అబ్బాయి కొంచెం చెప్తుంటే నాకే అలాగుంది. ఓకే. ఎంతో మంది హీరోస్ దగ్గర పనిచేశాను. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు లిటరల్ గా ఒక రజనీ గారు ఎలా ఉంటారండి ఎంగిలో యంగ్లో, సింపుల్ గా, Hmm. ఎవరితో Hmm. క్వైట్ గా, కామ్ గా, ఒక విషయం చేయాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ కరెక్షన్స్. ఓకే. ఆ అబ్బాయి బాన్ విత్ డైమండ్ స్పూన్, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కాదు, బాన్ విత్ డైమండ్ స్పూన్ అనుకోండి. బట్ ఆ అబ్బాయి కష్టపడే ఆ కష్టానికి ఆడు తను చేసే నా సినిమా బాగా రావాలి, ఫస్ట్ సినిమా, నేను ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఆల్వేస్ ఆ అబ్బాయికి అది ఉంది. కానీ ఎక్కడ ఉండదు ఆ అబ్బాయికి, మా బాబాయ్ సూపర్ స్టార్, ఎక్కడ లేదు, మా తాత సూపర్ ఇంత స్టార్. లేదు అబ్బాయి, ఆ? ఇంత లేదు అబ్బాయికి, నిజంగా చెప్తున్నాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్పాట్కి రావంటే పరిగెత్తుకు వచ్చేస్తాడు, ఆ, క్యారవన్కి వెళ్ళడు, ఆ, స్పాట్ లోనే ఉంటాడు, ఓకే. అందరితో మాట్లాడుతున్నాడు. ఉమ్, నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఓకే మహేష్ బాబు గారు లాగా చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు అనుకున్నాను. హీఈస్ నాట్ లైక్ దట్. ఓకే. టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ జే. చాలా చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ. ఓకే. చాలా, నేను అడిగాను, నేను జే నువ్వు ఎలాగో ఫస్ట్ సినిమా అయిపోయింది కదా, ఏంటి నెక్స్ట్ నీకేంటి జే, కృష్ణ గారు మనవు, మహేష్ బాబు గారి అన్న కొడుకు, రమేష్ బాబు గారి సన్ను, నీకేంటి జే ఈజీ కదంటే తను అంటున్నాడు, లేదు అనయ్య అలా కాదు, ఈ సినిమాలో నేను ఎన్ని సినిమాలు చేసినా కానీ ఒక్కొక్క సినిమా Hmm. అందులో ఏదైనా ఒక విషయం తప్పకుండా ఉండాలి, Hmm. అలాంటి సినిమాలే నేను చేస్తాను, Hmm. నేను మామూలుగా సినిమాలు చేయను అంటున్నాడు. ఓకే. దిస్ ద ఫస్ట్ టైం, clarity ఫస్ట్ ఉంది. మూవీ, ఆ Oh. క్లారిటీ ఉంది అబ్బాయికి. సూపర్. ఐఎమ్ వెరీ మచ్ పిచ్చెక్కిచ్చాడు యాక్టింగ్. చాలా బాగా చేశాడు. Hmm. ఫైట్స్ తీసుకోండి, Hmm. నాకు తనకి ఉంటుంది Hmm. ఫైట్స్ ఏంటి మీ ఇద్దరు దీంట్లో? తెలీదు, మీరు విలనా? చెప్పను. మోహన్ బాబు గారు విలన్ కనిపిస్తున్నారు, ఆ గన్ను కింద పట్టుకొని ఆయన Yeah. నెక్స్ట్ లెవెల్ లో కనపడుతున్నారు ఆయన. కైండ్ ఆఫ్ నెగటివ్. త్రూ అవుట్ మూవీ అసలు మోహన్ బాబు గారు క్యారెక్టర్ ఏ లెవెల్ లో ఉంటుంది అసలుకి? తెలీదు, నేను చెప్పను. ఆ? ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ ట్రైలర్స్ అన్ని వచ్చింది. ఏంటి హీరోకి తాత, నాన్న, లేకపోతే పెదనాన్న? తెలీదే. ఓకే. కానీ మనం చెప్పకూడదు కదా రోషన్. కానీ ఇప్పుడు మోహన్ బాబు గారు జై Hmm. కొత్త మూవీ కాబట్టి Hmm. అసలు వాళ్ళిద్దరికి మధ్య సీన్స్ జరిగేటప్పుడు జై ఎలా చాలా కొంచెం ఇబ్బంది పడటం, No. టేక్స్ ఎక్కడ ఒక్క దగ్గర నేను చూడలేదండి. Ah. తను డైలాగులు చదవటం కానీ, ఆ పేపర్స్ లో ప్రాక్టీస్ అవన్నీ నేను ఎక్కడ చూడలేదు. Hmm. టేక్ అంటే వస్తాడు, అలా మాట్లాడతాడు, అలా వెళ్తాడు. ఓకే. ఈజ్ వెరీ క్లియర్ బ్రో. నేను చెప్తూనే మీకు అనిపిస్తుంది ఏంటి ఈ అబ్బాయి మహేష్ బాబు గారి ఫ్యామిలీ అన్నందుకు ఎత్తేస్తున్నాడని మీరు అనుకుంటారు, మీరు తర్వాత చూస్తారా, మనం ఎత్తితే సరిపోద్ది, ఆడియన్స్ ఎత్తాలి. ఎత్తారు. ఆ, నేను చూసి ఇంప్రెస్ అయ్యాను అబ్బాయిని, మీరు ఆడియన్స్ చూశారు కాబట్టి చెప్తున్నారు అంతే కదా. Yes. గ్రేట్. అది ఎప్పుడన్నా వచ్చారా మహేష్ బాబు గారు సెట్ కి? రాలేదు, ఒకసారి ఎప్పుడూ రాలేదు. Ah. బట్ ఆల్వేస్ తన సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా, తన కొడుకు ఇంకొకటి ఏంటంటే రవీనా టాండన్ గారి అమ్మాయి తాషా. తాషా ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయన మీద కూడా. తెలుగులో Ah? ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ మదర్ లాగే ఉంది. తను కూడా చాలా బాగా చేసింది అమ్మ. వాళ్ళిద్దరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైండ్ నిజంగా. ఎందుకంటే మన వైజయంతి కదా, అంత పెద్ద బ్యానర్, అజయ్ భూపతి గారి డైరెక్టర్ అంటే అంత ఈజీగా వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసి ఉంటారు. నెక్స్ట్ మందే కదా మూవీ, 9th. ఒక పక్కేమో మీరు హీరోగా చేసిన మూవీ ఎప్పుడు? 10th. 9th విల్లన్, 10th హీరో. ఓ మహి ఇంకా తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయినట్టేనా లేకపోతే? ఏంటిది, నేను ఆల్వేస్, నేను ఎప్పుడు నాకు భోజనం పెట్టింది సినిమా. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా కాదు. నాకు భోజనం పెట్టింది ఆర్ట్. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు కదా ఎక్కువ, అక్కడ చేయటం వల్ల ఇక్కడ రావటం కుదరలేదా ఏంటో కానీ? అక్కడ కొన్ని రోజులు చాలా సినిమాలు అక్కడ చేస్తూ వచ్చాను, అండ్ మధ్యలో ఒక సినిమాలే లేకుండా కొన్ని రోజులు ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఖాళీగా మళ్ళీ? 8 years, 7 to 8 years. ఒక్క మూవీ మూవీ కూడా చాలా స్ట్రగుల్ చేశాను. 7 to 8 years. 2015 నుంచి 2015 నుంచి మీరు గ్యాప్ తీసుకున్నారా, ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? లేదు, నా తప్పే అది, నా రాంగ్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, ఓకే. అది పర్టికులర్ గా నేను హీరోగానే చేయాలి, నేను హీరో మెటీరియల్ కదా అనేది ఏమన్నా మీకు? లేదు, అలా ఉండింది. ఫస్ట్ నేను ఫస్ట్ సినిమా తమిళ్లో హీరోగా చేసేటప్పుడు నేను అనుకున్నాను, నేను హీరో మెటీరియల్ ని అనుకున్నాను. బట్ లేటర్ హీరో అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ద బెస్ట్ యాక్టర్ అనేది ఇక్కడ మ్యాటర్ అనేది వచ్చినందుకే విలన్ కూడా నేను టచ్ చేశాను. నేను హీరోనే అనుకుని ఉంటే నేను మాస్టర్ చేసేవాని కాదు, నాకు దొరికేది కాదు. మీరు విజయ్ సేతుపతికి పెద్ద ఫ్యాన్ కదా, చాలా ఆయన ఇష్టం హీరోగా నాకు. ఉన్నప్పుడు హీరోగానే బిహేవ్ చేస్తారు,
క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బిహేవ్ చేస్తారు, Yes. విలన్ గా చేసినప్పుడు విలన్ గానే Villain గానే బిహేవ్ ఉంటాడు. చేస్తారు. Yes. మరి మీరు ఎందుకు అది తీసుకోలేకపోయారు? హీఈస్ ఆల్సో వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్స్. మీరు మోహన్ బాబు గారు అయినా సరే, ఓకే. రజనీ గారు అయినా సరే, వాళ్ళంతా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్. అవును. విల్ యాక్సెప్ట్ కదా? యు యాక్సెప్ట్ కదా? మళ్ళీ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్. ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి ఇది వచ్చింది, నేను హీరోని, నేను అది తప్పితే వేరేది చేయకూడదు. నేను దాన్ని వదిలేసా. అది వద్దమ్మా, సినిమాలో గెలవాలంటే సో ఏ క్యారెక్టర్ ఉన్నా మంచి క్యారెక్టర్ ఉంటే మహిక్ కాల్ చేయండి. బాల్ దొరికిందంటే 6 కొట్టేయాలి అంతే. అంతే. అవును, అది ఓపెనింగ్ బాల్ ఫస్ట్ ఓవరా లాస్ట్ ఓవరా అవసరం లేదు. ఓకే. ఎప్పుడు బాల్ దొరికితే కొట్టేయాలి మనం పటాలు. సూపర్. ఓ చాలా రోజులకి రిలీజ్ అయిపోయారు, 8 years తర్వాత. 8 years తర్వాత రియలైజేషన్. ఇది లాస్ట్ సింహాద్రి. ఇది సింహాద్రి ఆ, ఇదా? తెలుగులో లాస్ట్ మూవీ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఐ థింక్ సో. ఆ? ఎస్ కరెక్ట్. ఆ? తెలుగు లాస్ట్. ఇది- గుడ్ అబ్బాయి, గుడ్ అబ్బాయి. కల్లేని అబ్బాయి. ఎస్. కేరళలో తిరుగుతూ వాటర్ పోస్తాడు కరెక్ట్ గా. నాకు నీళ్ళు పోస్తున్నా అందరు కొడతాడు జూనియర్ ని. ఎస్ అన్న దాహం వేస్తుందన్నా, ఎస్. దాహం తీరిందా? మంచి ఇక్కడే కదా. సింహాద్రికి ఇక్కడ నుంచి మారుతాడు. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ గారు? Great. తనకు దేవి అంటే చాలా ఇష్టం. తన Hmm. ఫేవరెట్ మూవీ దేవి. దేవిలో నేనంటే నాకు నాతో చూసిన ఫస్ట్ టైం తను చెప్పింది అదే. ఓకే. చిన్నప్పుడు నేను చూసి నేను చాలా భయపడేవాడిని. మా అమ్మతో నేను గురించి చెప్తూ ఉండేవాడిని నీ గురించి. ఓకే. అయ్యో ఏంటి అలా చేశాను, ఎలా చేశాను, ఇలా అంతా అడిగాడు. ఆ, అంతే. దాని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ కలవలేదు. కలవలేదు. ఇప్పుడు తెలుగు చేస్తున్నా కాబట్టి కలుస్తావులే. అఫ్ కోర్స్. ఏంటి ఆయన కలవకపోయిన రోజు ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం కదా.